కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వేడుకలు ఎన్టీఆర్ మార్గ్ లో ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన సైకత శిల్పి అకునూరి బాలాజీ వరప్రసాద్ తో హుస్సేన్ సాగర్ తీరంలో నెల్లూరు నుంచి తెచ్చిన సౌండ్ తో సీఎం రేవంత్ రెడ్డి సైకల శిల్పం రూపొందించారు. ఈ శాండ్ ఆర్ట్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. एक सेकंड गाड़ी ड्राइवर नदी को बोलो गाड़ी ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. శుభాకాంక్షలతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వంలో ఉండే విధంగా గొప్ప దేవాలయాలు గొప్ప గొప్ప కట్టడాలు ఏవచ్చినాయో వాటిని ఈ సైకత శిల్పుల్లాగా అంటే అన్ని ఒక చోట అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి సరే వెళ్ళగలుగుతారు. అన్నిటిని ఒక దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి క్లోజ్ డోర్లో ఒక మ్యూజియం లాగా శాశ్వతంగా ఉండే విధంగా దీనికి ఈరోజు చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. దానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేసి అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ విజయారెడ్డి గారిని అభినందిస్తూ మంచి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. जान पकड़ लो पकड़ो पकड़ लो खोलेगा కొంచెం హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్. ఆలోచన మేరకు తెలంగాణలో టూరిజం ఒకటి డెవలప్ కావాలని దేశ విదేశాల నుంచి కూడా తెలంగాణకు వచ్చి విజిట్ చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఆయన చెప్తున్నారో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ మా అన్న జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మినిస్టర్ గారు మాకు ఇచ్చిన కోఆపరేషన్ తోటి ఈరోజు బీచ్ అంటే
అందాలు మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా అదొకటే తక్కువైంది కాబట్టి ఆ అందాలు వచ్చేటట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయనకి విషెస్ తెలుపుతూ ఒక శాండ్ ఆర్ట్ బీచ్ మీద ఎట్లయితే చేసుకుంటామో అట్లా ఈ ట్యాంక్ బండ్ మీద చేయడం ఒక ఆలోచన వచ్చింది. అన్నతో షేర్ చేయగానే చాలా బాగుంటుంది చెయ్యమ్మా అని ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేశాము. అందరూ కూడా సందర్శకులు కూడా అందరూ, ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వస్తారు సాయంత్రం పూట, ఈ 2 days వీకెండ్స్ కాబట్టి అందరూ వచ్చి సందర్శించాలని. అదేవిధంగా బాలు క్రియేషన్స్ వాళ్ళు నా బర్త్డేస్ కూడా ఇట్లనే ఒకటి చేసినప్పుడు మాకు ఒక థాట్ వచ్చింది. వాళ్ళకు కూడా బాలాజీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. Ready?